సంబరంగా జరగాల్సిన జాతరలో వివాదం అగ్గిరాజేసింది. ఈ ఉత్సవం నిర్వహించేది తామేనని ఒకరంటే, ప్రజాప్రతినిధిగా జాతరకు వెళితే అడ్డుకోవడం ఏంటని మరొకరు ఫైర్ అయ్యారు. జాతరలో తలెత్తిన గొడవ కాస్త మరికొన్ని వివాదాలకు దారితీసింది. అసలు వీణవంక జాతరలో ఏం జరిగింది? వీణవంక పేరు చెప్తే మినీ మేడారం గుర్తొస్తుంది. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క జాతర ఎంత గొప్పగా చేస్తారో వీణవంకలోనూ అంతే ఘనంగా జాతర నిర్వహిస్తూ ఉంటారు. వీణవంక చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలొచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఈసారి జాతరలో పొలిటికల్ రచ్చ అగ్గిరాజేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జాతర నిర్వాహకులు పాడి ఉదయనందన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. నిన్న గద్దెల దగ్గర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం రాజకీయ దుమారానికి కారణమైంది. గురువారం జాతరకొచ్చిన కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ సర్పంచ్ ను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. దీనిపై అర్ధరాత్రి వరకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గోర 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 గుంజుకోపోయాను. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. వీణవంకలో సమ్మక్క గద్దెపై ఉండగా తనను, తన ఫ్యామిలీని పోలీసులు లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని, ఓవరాక్షన్ చేసిన పోలీసులు వదిలిపెట్టనని హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే గొడవ చేశారన్నారు ఉదయనందన్ రెడ్డి. 50 ఏళ్లుగా జాతర తమ కుటుంబమే నిర్వహిస్తోందన్నారు. నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది, ఇది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాట వంటలను కాపాడాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం ముందే ఊహించామన్నారు ఉదయనందన్ రెడ్డి. కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసిన మహిళా ఆఫీసర్పై ఇష్టరీతిన మాట్లాడారని విమర్శించారు. తన తాత పాడి సుధాకర్ రెడ్డి పేరు కౌశిక్ రెడ్డి చెప్పుకోవద్దన్నారు ఉదయనందన్. వీణవంకలో 1976లో తొలిసారి పాడి సుధాకర్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రారంభించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు జాతర కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదంతో వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర మరో రకంగా వార్తల్లో నిలిచింది.